వెరైటీగా నెగిటివ్స్ చూసాక పాజిటివ్స్ చూద్దాం. ఈ సినిమా బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ చాలా అంటే ఫస్ట్ హాఫ్ బాగా బిల్డ్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ ఈ మాత్రం మెయింటైన్ చేస్తే హిట్ అయిపోద్దిరా ఈ సినిమా అనుకునే టైంకి హిట్ అయితే అవుతుందేమో, మేబీ ఇప్పటికే అవుద్దేమో ఫెస్టివల్ సీజన్ కాబట్టి, బట్ మంచి సినిమా అవుతుందేమో అనుకుంటాం. అది గట్టిగా దెబ్బేసేసి ఇది చేశాడు. అండ్ సాంగ్స్ చాలా చిరాకు వచ్చినాయి. డబ్బింగ్ కూడా బాగా, సాంగ్స్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. యూత్కి బాగా కనిపించే ఫిలిం కాబట్టి దీని ఎండింగ్ బాగా రాసుకోవాలి, క్లైమాక్స్ అది దెబ్బతీసాడు. అండ్ ఎమోషన్స్ విషయంలో కూడా చాలా వెనకబడ్డాడు డైరెక్టర్. ఇంకా బాగా మంచిగా ఎమోషనల్ కనెక్ట్ అనేది ఇవ్వచ్చు ఆడియన్స్కి, అది ఇవ్వలేకపోయాడు. బాగా రొటీన్ అండ్ క్లైమాక్స్ ఎండింగ్ ఉంది. సో అంటే కాన్ఫ్లిక్ట్ ఏదైతే పెట్టేదో మంచి కాన్ఫ్లిక్టే, దాంట్లో మళ్ళీ ప్రిడిక్టబుల్గా పెట్టేశాడు ఎట్లా బయటపడతాయి అనేది. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ నెగిటివ్. ఇక ఫస్ట్ హాఫ్ అంటే మేము పాజిటివ్స్ చూస్తే కనుక ఇంటర్వెల్కి ముందు వచ్చే 20 నిమిషాలు ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దరిపోయింది. అంటే మొత్తం సిరీస్ ఆఫ్ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అన్ని సీన్స్ అన్నీ కూడా బాగా తీసాడు. 20 minutes ఆఫ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా నచ్చింది. చాలామంది హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. నాకు నచ్చింది కానీ అంత పడిపడిన అవే అంత ఏం లేదు, బట్ స్టిల్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు రా ఈ 20 నిమిషాలు అనే ఫీలింగ్ అయితే నాకు కనిపించింది. తర్వాత శరత్ కుమార్ని బాగా ఇంక్లూడ్ చేశాడు ఈ స్టోరీలో. బాగా అవుట్పుట్ కూడా తీసుకొచ్చాడు. అతని పెర్ఫార్మెన్స్ కానీ అతని క్యారెక్టర్ కానీ చాలా బాగా రాసుకున్నాడు. అండ్ అంటే కన్సిస్టెన్సీ మిస్ అయింది కానీ ఫన్ ఉంది సినిమాలో. ఫ్రెష్ లుక్ ఉంది సినిమాకి, ఫన్ లుక్ ఉంది, కానీ అది కన్సిస్టెన్సీ మిస్ అయింది. కొన్ని చోట్ల ఎంత ఫ్రెష్గా ఉందిరా ఈ ఈ ఎపిసోడ్, ఎంత ఫన్ ఉందిరా ఎపిసోడ్ అనుకుంటా, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ రొటీన్గా బోరింగ్గా తీస్తాడు. అదొక బిగ్గెస్ట్ నెగిటివ్. అండ్ హీరో ప్రదీప్ రంగనాథన్ యొక్క పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. మమితాది కూడా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఎమోషనల్ కనెక్ట్ ఉంది, కొన్ని చోట్ల చాలా డీప్గా ఎమోషనల్ కనెక్ట్ ఉంది, కొన్ని చోట్ల అస్సలు కనెక్ట్ అవ్వలేదు. సో సాయి అభయంకర్ మ్యూజిక్ అనమాట దీనికి. అతను మ్యూజిక్ని కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగా ఇచ్చాడు. బట్ ఐ మీన్ సాంగ్స్ బాగాలేదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు అనిపించింది జూడ్కి. అయితే నిన్న నుంచి రిలీజ్ అయిన మిత్రమండలి కానీ తెలుసు కదా కానీ ఈ మూడు డ్యూడ్ మూవీతో కనుక పోల్చుకుంటే దివాళీకి చూడదగ్గ సినిమా అయితే డ్యూడ్ అని చెప్తాను నేను. ఆ మిగతా రెండు మరీ రాడ్ ఉన్నాయి. ఇది కొంచెం సెకండ్ హాఫ్ అలా ఈట్ రాడ్ తగిలింది కానీ పర్వాలా చల్తా. అంటే దివాళీ సీజన్ కాబట్టి నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను ఏదో సినిమాని, చుట్టాలు వచ్చారు మేము ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాం, చుట్టాలు మా ఇంటికి వచ్చారు మేము ఏదో సినిమాకి వెళ్ళాలి చూస్తారా బాబు ఒక్క సినిమా చెప్పరా నాయన అంటే తప్ప జూడ్ వన్ టైం వాచ్, లేదంటే మాత్రం కంప్లీట్లీ స్కిప్ చేసేసి ఓటీటీలో చూసుకోదగ్గ మూవీ. అది కూడా ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంటర్వెల్ బ్యాంగ్ వర్క్ కోసం థియేటర్కి వెళ్ళి సరదాగా కాసేపు చూసి రావచ్చు తప్ప ఎగబడిపోయి వెళ్ళిపోయేది అయితే కాదు. వన్ టైం వాచ్ ఓన్లీ ఫర్ ద దివాళీ సీజన్ అండ్ ఇఫ్ యూఆర్ బోరింగ్ అంతే, లేదంటే కంప్లీట్లీ స్కిప్ చేసేయచ్చు మూవీని. ఇది నా ఒపీనియన్. మీకేమనిపించింది? మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే ఏంటనేది కామెంట్ చేయండి.